ఉత్తర భారతదేశంలో మహాబోధి మహావిహార ఉంటే దక్షిణ భారతదేశంలో మన ఉండ్రాజవరం గ్రామంలో అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఈ మైత్రేయ బుద్ధ విహార పుణ్యక్షేత్రం వెలిసింది. బుద్ధగయలో ఉన్నటువంటి మహాబోధి మహావిహారాను ఆ నమూనాను ఉండ్రాజవరంలో అదే విధంగా నిర్మించడం జరుగుతుంది. 2014 నుండి 2026 వరకు అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ బౌద్ధ ధమ్మపీఠం ఇప్పుడు మైత్రేయ బుద్ధ విహారగా రూపాంతరం చెందింది. ఈ మైత్రేయ బుద్ధ విహార ప్రారంభోత్సవం సందర్భంగా 28వ తారీఖు సాయంత్రం విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. అదే విధంగా 29 బుధవారం గురు పూర్ణిమను పురస్కరించుకొని ప్రారంభోత్సవంతో పాటు అఖండ అన్న సమారాధన కూడా జరుగుతుంది. ఎవరైతే బుద్ధగయకు వెళ్ళడం కష్టంగా భావిస్తూ ఉంటారో వారందరూ కూడా తప్పకుండా ఉండ్రాజవరంలో వెలిసినటువంటి ఈ మైత్రేయ బుద్ధ విహారాన్ని, ఈ దక్షిణ గయను సందర్శించవలసిందిగా కోరుచూ ఉన్నాం. ఇక్కడ పంచలోహాలతో చేసినటువంటి ఒక విగ్రహాన్ని కూడా మనం ప్రతిష్ఠించుకోవడం జరుగుతుంది. శ్రీలంకతో పాటు థాయిలాండ్, తైవాన్, వియత్నాం, కాంబోడియా, మియన్మార్ వంటి అనేక దేశాల నుండి బౌద్ధ భిక్షువులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా భారతదేశం నలుమూలల నుండి అనేక రాష్ట్రాల నుండి విచ్చేయడం జరుగుతుంది. ఈ మైత్రేయ బుద్ధ విహార ఆరామానికి అందరూ విచ్చేయండి. బుద్ధ భగవానుల వారి ఆశీస్సులు పొందండి. వీరందరికీ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు లభిస్తాయి.